అయితే జరిగింది ఏంటంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పెద్ద లీడరు. ఆయన మొత్తం అదే లేదు లేదు నరేంద్ర మోడీ పెద్ద లీడర్ అని ఇద్దరు పరస్పర డబ్బా కొట్టుకున్నారు. డబ్బాలల్లా ఏమున్నది? మరి చంద్రబాబు నాయుడు యూనివర్సిటీల గురించి చదువు గురించి చెప్తాం. మన నరేంద్ర మోడీ ఏది మీ ఇంతగానో ఒకరినొకరు పోడుకురు ఏవి మీ ఉద్యోగాలు? ఏవి జన్ధన్ ఖాతాల డబ్బులేవి? ఏది అభివృద్ధి? ఏవి యూనివర్సిటీలు? మొత్తం ప్రైవేటు పరం చేసి దొంగల చేతుల దేశాన్ని పెట్టి దోపిడికి మొదలుపెట్టి ఏమో చేసినట్టు కలరింగిస్తారు. ఏం లేదు, ఒకరి మీద ఒకరు డబ్బా కొట్టుకున్నటువంటి విధానం ఏముంది తప్ప ఏం లేదు. సరే, అమరావతిని నగర నిర్మాణాన్ని, అమరావతి రాజధాని నిర్మాణాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక రాజధాని అభివృద్ధి చెందాలి ఏదైనా ఒక రాష్ట్రాన్ని. అట్లా కాకుండా మీరు మీటింగ్ పెట్టుకొని మేము మొత్తం ఏంటివేంటివి తెస్తున్నట్టు, భూమి మీద లేనివన్నీ తెస్తున్నట్టు, ఏ రాష్ట్రంలో లేనట్టు, అది ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో వస్తున్నట్టు అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు నాకు నేర్పించుడు అని ఈయన అని ఆయన ఒకరి మీద ఒకరు పరస్పర డబ్బు కొట్టుకున్నటువంటి వీళ్ళు మ్యాక్సిమం ఏమంటారంటే, ప్రధానమంత్రి దేశం మీద ప్రేమగా అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉండే. జగన్మోహన్ రెడ్డి మూరుదారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి దాన్ని మొదలుపెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే అభివృద్ధి అయితే లేకుండా కాదన్నట్టు చేయడం అనేది ఇదంతా నాకు అట్లా అనిపిస్తూ ఉంది. నేను అనుకునే విధానాన్ని నాకు విధానం అట్లా అనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద ఇద్దరికి మాత్రం ఒకరు మోడీ, లోకేష్ మాట్లాడుతూ ఇక మోడీ అనే మిసైల్ నమో అంటే నరేంద్ర మోడీ అనే మిసైల్ ఉంది, మన దేశానికి ఎవడు ఏం చేయడానికి గప్పాలు ప్రగల్భాలు లోకేష్ వలిగింది. ఇలాంటి మాటలు చూసే ప్రజలు మోసపోయి ఆడికి జమ్మూ కాశ్మీర్ పోయారు. ఆడిపోతే నిఘా వైఫల్యం వల్ల తోక వీకిరు అందరూ. ఇది ప్రాబ్లం అయింది. ఇక్కడ ఇలా యుద్ధం చేస్తే ఎలా అవుతుంది? అసలు ఎంత నష్టపోతారు? ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధం చేసింది, రష్యా యుద్ధం చేసింది. వాళ్ళు 1,00,000 మంది, వీళ్ళు 1,00,000 మంది, లక్షలాది మంది ప్రాణాలు పోయినాయి. అంతే తప్ప ఏం జరగదు. మన దేశంలో మనం భద్రత కట్టుకుంటే వచ్చినోడిని మట్టు పెడితే వాయమాలు డేంజర్ కాలని భయపడతారు. అంటే వాళ్ళకు యథేచ్ఛగా భయం లేకుండా ఈ దేశంలోకి వచ్చిరంటే మొత్తం చూసుకున్నారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎవడు లేడు, ఎవడు కోయివే నీయే అని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు వచ్చారు. ఈ విధంగా జరిగింది. మరి ఇంకా కూడా ఇప్పుడే కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినట్టు, ఈయన ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు, వీళ్ళు ఇప్పుడే కొత్తగా కనిపెడుతున్నట్టు, ఇక ప్రపంచంలో ఎవరు చూడలేదు అన్నట్టు డబ్బాలు కొట్టుకోవడం కాదు. నిజానికి మీ ఎండింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చివరి ప్రధానమంత్రి. ఆయన జీవితంలో ఇక కాలేడు. చంద్రబాబు నాయుడు కూడా వయసు అయిపోయింది, ఇద్దరికి వయసు అయిపోయింది. ఇద్దరికి 75 సంవత్సరాలు దాటిపోయినాయి. వీళ్ళిద్దరికి కూడా లాస్ట్ చివరి అవకాశం ఉంది. అయితే చివరి అవకాశం ఉన్నప్పుడు మీరు ఇన్నేళ్ళల్లా మీరు చేసిన కొత్త ఏంది, బాగుపడ్డది ఏంది అనేది కూడా కొంతమంది ఆలోచించాల్సి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ పరస్పర డబ్బా కొట్టుకోవడం కన్నా ప్రజలకు ఏం చేస్తారు? ఈ దేశంలో ప్రజలు ఎలా ఉన్నారు? ఈ దేశ ప్రజలు ఎలా ఉన్నారు? అసలు కాశ్మీర్ సంఘటన ఏంది? నరేంద్ర మోడీ కాశ్మీర్లో జరిగినటువంటి 26 మందిని చంపినటువంటి తీవ్రవాదులను ఎట్లా పట్టుకుంటారు? యుద్ధం చేస్తామా, మనం చేయమా, ప్రజలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్పకుండా ఒకరి మీద ఒకరు డబ్బులు అయితే కొట్టుకున్నారు. సరే, ఏదేమైనా పరస్పర డబ్బగానే నేను భావిస్తూ ఉన్నా, ఎవరైనా అదే భావిస్తారు. దీనివల్ల సరే పరస్పర డబ్బు కొట్టుకున్న ఫలితాలు మెరుగుగా ఉండాలని, ఆ ఫలితాల ద్వారా రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, ఏపీ ప్రజలు బాగుపడాలి అన్నదే మా ఉద్దేశం. ఖచ్చితంగా ప్రజలందరూ బాగుపడితేనే హ్యాపీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ టోటల్గా ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటంటే పరస్పర డబ్బా, పరనింద పరస్పర డబ్బా, అంతే. పరస్పర డబ్బా కూడా అనుకోవచ్చు. ఈ డబ్బాలతోనే ఈ కార్యక్రమం జరిగినట్టు కనబడుతూ ఉంది. ఇది దేశం మొత్తం మీద ఇదే జరుగుతుంది. పెద్దగా ఏం తేడాలు ఏం లేవు. ప్రజలకు ఒరిగినట్టు నాకు ఏం కనబడలేదు. కాగితాల మీద టీవీలలో కనబడేటువంటి అభివృద్ధి రియల్గా కనబడట్లేదు. ప్రజల యొక్క బతుకులు మారతలేదు అన్నదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా.